ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఏ దిక్కులో ఏ దేవుడు ఉంటాడో వాడిని తృప్తిపరచాలి. ఉదాహరణకి ఇది అగ్నిదేవుడి దిక్కు అనుకుందాం. ఇది అర్థం, ఇదే అగ్నిదేవుడు. అయితే అగ్నిదేవుడి దిక్కు అయితే ఇటు నుంచో నేను వంట చేయాలి, ఆడికి నా మొహం చూపించాలి. నేను సైడ్ చూపించినా, నా ముడ్డి చూపించినా ఆడు కోపం వస్తుంది. అప్పుడు నాకు వచ్చే జబ్బు ఏంటంటే కడుపు మంట. మనం దాన్ని గ్యాస్ అనుకుంటాం. లేదు, ఆయనకు వచ్చింది. సిద్ధాంతి దగ్గరికి వెళ్తే ఆయన కిచెన్ మార్చేస్తే మన కడుపు నొప్పి తగ్గిపోద్ది అంటాడు. అదే ఆయన చెప్పేది. అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను, వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు. నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను. 8 మందిని ఏం చేస్తాను నేను? ఒక్కడు చెప్పింది ఏయట్లేదు నేను. 8 మంది చెప్పింది నేను ఏం చేస్తాను?